హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 375 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. పరి అడవిలో పడుకొని ఉంటుంది. కొంత సమయానికి ఆమెకి మెలకువ వస్తుంది. వెంటనే పైకి లేచి అలా ఆలోచిస్తూ నేను అసలు ఇక్కడికి ఎలా వచ్చానని గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంతలో ఆకుల శబ్దం వినిపిస్తుంది. ఆమె కంగారు పడిపోతూ ఉండగా ఎదురుగా సాయి వస్తారు. వెంటనే చాలా సంతోషంగా సాయి వద్దకి వెళ్ళబోతూ ఒక్కసారిగా బాగా నీరసించిపోయి ఉండడంతో కింద పడబోతుంది. వెంటనే సాయి వచ్చి ఆమెను పట్టుకొని నెమ్మదిగా కూర్చోబెట్టబోతారు. ఇంతలో పరికి రాత్రి జరిగిన సందర్భం అంతా గుర్తు వస్తుంది. చాలా గట్టిగా సాయిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సాయి నెమ్మదిగా ఆమెని ఓదారుస్తారు. ఇంతలో పరి, సాయి మీకు తెలుసా, నిన్న మా అమ్మ మామయ్య ఇద్దరు కలిసి మాట్లాడుకొని నన్ను వాళ్ళ గ్రామం తీసుకొని వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. నాకు ఏం చేయాలో తెలియలేదు సాయి. నాకు అసలు వాళ్ళ గ్రామం వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. మా మామయ్య నాతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. నేను అతనితో కనీసం ఒక్క రోజు కూడా ఉండలేను. ఏం చేయాలో తెలియక నేను ఉన్న పలంగానే ఇంటి నుండి బయటికి వచ్చేశాను రాత్రి అని జరిగిన సంఘటన గుర్తు చేసుకొని సాయికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సాయి, శ్రద్ధ, సబూరి, ఏడవకు పరి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఏడుస్తూ మనం నిర్ణయాలు తీసుకుంటే ఏది చేయలేమని. నీవిలా ఏడవడం ఏమాత్రం బాగోలేదు అని అంటారు. ఇంతలో పరి ఆకలిగా ఉండడంతో అలా నీరసించిపోయి ఉంది అన్న సంగతి సాయికి అర్థమవుతుంది. వెంటనే జోలిలోంచి ఒక జామ పండు తీసి అలా పరికి ఇస్తారు. పరి దాన్ని తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆమెకి శివరాత్రి పర్వదినం అనే సంఘటన గుర్తు వస్తుంది. మనసులో అమ్మ చెప్పింది, శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం ఉండి ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని. మరి నేను ఇప్పుడు ఈ జామ పండుని ఎలా తినగలను అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే సాయి, పరి ఏమిటి ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతారు. వెంటనే పరి, సాయి ఈరోజు శివరాత్రి పర్వదినం కదా, ఈరోజు ఆనందంగా ఏదైనా మనం ఒక మంచి పని చేసి అలాగే ఉపవాసం ఉన్నట్టయితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి అమ్మ చెప్పింది అని అంటుంది. వెంటనే సాయి, అవునా, మరి నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు. వెంటనే పరి, సాయి మరి నేను ఇప్పుడు ఇంక ఏం చేయగలను, ఇంటికి వెళ్ళాను అంటే నేను ఉపవాసం ఉండడం ఏమో పక్కన పెడితే నన్ను అమ్మ మామయ్య ఇద్దరు కలిసి వాళ్ళ గ్రామం తీసుకువెళ్ళే ప్రమాదం ఉంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నాకు మీరే ఏదో ఒక విధంగా సహాయం చేయండి సాయి అని ప్రాధేయపడుతుంది. వెంటనే సాయి, పరి సబూరి అని తన జోలిలో నుండి శివలింగాన్ని తీసి చూపిస్తారు. వెంటనే పరి చాలా సంతోషంగా, సాయి ఇది నా కోసమేనా అని ఆనందంగా ఆ శివలింగాన్ని నా కోసమే తీసుకువచ్చారు కదూ అని తీసుకుంటుంది. మరోవైపు మహల్సపతి గారు ఖండోబా ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వచ్చిన ప్రజలంతా స్వామివారికి నమస్కరించుకుంటూ ఉంటారు. ఇంతలో గోవింద మహల్సపతి గారిని, బాబాయ్ నాకు ఒక విషయం చెప్పండి, శివుని స్వామికి అలాగే ఖండోబా స్వామికి మధ్య అనుబంధం ఏమిటి అని అడుగుతారు. వెంటనే మహల్సపతి గారు, అనుబంధం కాదు, శివుని స్వామి మరో ప్రతిరూపంగానే ఖండోబా గారిని పూజిస్తారు, అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు. నీకు మరో విషయం చెప్పనా, శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరూ వాళ్ళు ఉపవాస దీక్షని పూనుకుంటారు కదా, ఎవరైతే ఉపవాసాన్ని పూర్తి చేయలేక మధ్యలో విరమించుకుంటారో వాళ్ళు బాధపడకుండా స్వామివారి వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి వారి కోరికల్ని కోరుకున్నట్టయితే స్వామివారు వారి కోరికలు కూడా తీరుస్తారని ప్రసిద్ధి అని చెప్పి ఆ తర్వాత అతను తీసుకువచ్చిన టెంకాయని జిప్రీకిచ్చి ప్రసాదం సిద్ధం చేయమని వెనుతిరిగి వెళ్తారు. ఇంతలో గోవింద, జిప్రీ అక్క, నేను ఈరోజు ఉదయం నుంచి ఉద్దోని కలవనే లేదు, నేను ఉద్దోని కలవడానికి వెళ్తున్నాను, వీలైతే త్వరగానే తిరిగి వస్తాను అని అంటారు. వెంటనే జిప్రీ అలాగే అని చెప్పగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి ఆత్మారాం పరి అని పిలుస్తూ అక్కడికి వచ్చిన తర్వాత జిప్రీని చూసి, జిప్రీ ఈరోజు నీవు పరీనేమన్నా కలిసావా అని అడుగుతారు. వెంటనే పరియా అని చెప్పి జిప్రీ కంగారు పడిపోతూ, నాకు ఈరోజు ఉదయం నుంచి కనిపించనే లేదే అని వెంటనే బాబాయ్ నేను చూడలేదు అని సమాధానం చెబుతుంది. వెంటనే ఆ వ్యక్తి కంగారు పడిపోతూ, అసలు ఎక్కడికి వెళ్ళిందో, ఎవరి వద్దకు వెళ్ళిందో, ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదే అని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో తర్వాత జిప్రీ, భీమా ఈరోజు అసలు ఏం జరుగుతుందనే విషయం నాకు అర్థం కావడం అంటే కానేలేదు. ఏంటంటే నేను ఉదయం సాయిని కలవడానికి ద్వారకామాయికి వెళ్ళాను, కానీ అక్కడ సాయి కనిపించలేదు. నేను ఎంత ప్రయత్నం చేసి అన్నీ శుభ్రం చేసి అన్ని పనులు చేసినప్పటికి కూడా సాయి తిరిగి రాలేదు. సాయి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి ఉంటారో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడేమో పరి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అసలు ఇలాగే గోవిందా ఉద్దవ్ కూడా పక్కపక్కనే ఉన్నారనిపిస్తుంది, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, వీళ్ళు కనిపించకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ అడుగుతుంది. వెంటనే భీమా,
అయ్యో జిప్రి, నీవు ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? పరి పరి ఎక్కడ ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. ఎక్కడ పక్షులు ఉంటాయో అక్కడ పరి ఉంటుంది. పక్షుల కోసం ఎక్కడికో పరిగెడుతూ వెళ్ళి ఉండుండిలే అని అంటాడు. వెంటనే జిప్రి, నీవు చెప్పింది కూడా నిజమే, మరి సాయి సంగతి ఏమిటి అని అంటుంది. వెంటనే భీమా, నీకు తెలియందా చెప్పు. సాయి ఎవరో గారికి ఏదైనా ఇబ్బంది ఆపద వచ్చింది అని తెలియడం ఆలస్యం. సాయి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళేతారు అనే విషయం మనకి తెలుసు కదా. మరి సాయి కూడా ఏదైనా పని మీద వేరే చోటకి వెళ్ళి ఉంటారు, త్వరగానే తిరిగి వస్తారులే, నీవెందుకు కంగారు పడుతున్నావు అని అంటారు. వెంటనే జిప్రి, కానీ సాయి ఎక్కడికి వెళ్తున్నా కూడా ఉదయాన్నే దీపం పెట్టిన తర్వాతనే ద్వారకామాయి నుండి బయటికి వెళ్తారు కదా. మరి మనకి ఆ విషయం తెలిసిందే. మరి సాయి ఈరోజు దీపం కూడా పెట్టలేదు అంటే అంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని మరలా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే భీమా, అయ్యో జిప్రి, నీకు ఇంతకు ముందే చెప్పాను, సాయికి ఎప్పుడు ఎవరికి ఆపద ఉంది అని తెలిసినా కూడా వెళ్తూ ఉంటారు. అలాంటిది సాయికి ఏదైనా ఆలోచన లేకపోతే ఎవరిదైనా ఆపద ఉందనో తెలిసి మధ్యరాత్రుల్లో వెళ్ళి ఉంటారు. ఎవరికైనా చెప్పకుండా వెళ్ళి ఉండడంతో ఎవరికి తెలియకుండా ఉండవచ్చు. సాయి త్వరగానే తిరిగి వస్తారు. మనకి సాయి సంగతి తెలిసిందే కదా. ఎవరికైనా ఆపద ఉంది అని తెలిస్తే కనీసం ఒక్క క్షణం కూడా ఆగకుండా సాయి బయలుదేరుతారు. నీవు చింతించవద్దు, సాయి తప్పకుండా త్వరగానే తిరిగి వస్తారు. ఆశతో నీవు ఎదురు చూస్తూ ఉండు, ఇలా దిగులు పడవద్దు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. మరోవైపు ఆత్మారాం పరి పరి అని పిలుస్తూ ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో కనీసం ఇక్కడ పరి లేదు, అడుగుదామన్నా సాయి కూడా లేరు. పరి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఏమిటో అని కంగారు పడిపోతూ అలా నడుచుకుంటూ వెళ్ళి వస్తున్న ప్రతి ఒక్కరిని దారిలో, మీరు మా అమ్మాయి పరినేమైనా చూసారా, ఎక్కడైనా కనిపించిందా అని అందరినీ అడుగుతూ వెళ్తూ ఉంటారు. ఇంతలో ఎదురుగా విశ్వాసరావు వస్తారు. వెంటనే అతను, నీకు పరి కనిపించిందా అని అడుగుతారు. వెంటనే అతను, నాకు కనిపించలేదు అని అంటారు. విశ్వాసరావు చాలా కోపంగా, మీరు ఇచ్చిన చనువు వల్లే ఈరోజు పరి ఈ విధంగా చేసింది. నేను అందుకే ఆమెతో చాలా కఠినంగా వ్యవహరించమని చెప్తున్నాను. మీరు చెప్పినా కూడా వినకుండా ఇంత దాకా తీసుకువచ్చారు. ఈరోజు చూడండి, పరి కనీసం ఎవరికి మాట కూడా చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెని ఎక్కడని వెతకాలి, ఎంత దూరం అని వెతకాలి. దాదాపు ఇప్పుడు షిరిడి మొత్తం వెతికాము, ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని కంగారు పడిపోతూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో ఈ మాటలు అంతపంత వింటారు. వెంటనే చాలా పెద్దగా నవ్వుతూ, ఏమిటి, పరి కోసం వెతుకుతున్నారా? పరి పక్షుల కోసం పరిగెడుతూ వాటితో పాటు ఎక్కడికైనా ఎగిరిపోయి ఉండొచ్చేమో అని చాలా పెద్దగా నవ్వుతారు. ఇంతలో ఆ మాటలు విని వీళ్ళు చాలా కోపంగా ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళా పరిని వెతకడానికి బాధగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మరోవైపు సాయి స్వామివారి కోసం ఆ ప్రదేశమంతా శుభ్రం చేసి స్వామివారికి కావలసిన పూలు, పండ్లు, ఆకులు అన్నిటినీ ఒక చోటకు తీసుకొని వచ్చి స్వామివారికి పూలతో అలంకరించి ఒక పెద్ద పీఠం తయారు చేస్తారు. తర్వాత పరిని చూస్తూ, ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇప్పుడు స్వామివారి పీఠం సిద్ధమైపోయింది, నీవు నిశ్చింతగా స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించు అని అంటారు. సంతోషంగా పరి స్వామివారిని ఆ పూల మధ్యలో పెట్టి ఆనందంగా పూజకి సిద్ధమవుతుంది. మరోవైపు పరి తల్లి సుభాగ్ని చాలా కోపంగా, ఈరోజు పరి ఇంటికి వచ్చిన వెంటనే దానికి బుద్ధి చెబుతాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం అనుమతి తీసుకోకుండా ఇంటి నుండి బయటికి వెళ్తుంది. నేను ఇప్పటికే చాలాసార్లు సముదాయించాను, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని. కానీ ఏమాత్రం నా మాట వినకుండా పిచ్చి పనులన్నీ చేస్తుంది. తోట పిల్లని చూసి కనీసం బుద్ధి కూడా తెచ్చుకోవడం లేదు అని చాలా పెద్దగా తిడుతూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు విన్న తార కంగారు పడిపోతూ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో పరి అని. ఇంతలో సుభాగ్ని గారు మరలా మనసులో కంగారు పడిపోతూ, పరి ఎలా ఉందో, ఎందుకు వెళ్ళిందో, కనీసం నేను తిట్టానని చెప్పి బాధను తట్టుకోలేక వెళ్ళిందా లేదా ఆడుకోవడానికి వెళ్ళి ఉంటుందా అని మదన పడిపోతూ మళ్ళా ఆలోచిస్తూ ఉంటుంది మనసులో. మరోవైపు కులకర్ణి సర్కార్ చెప్పిన విధంగా గోకుల్దాస్ కోసం అతిథి మర్యాదల్ని సిద్ధం చేసి పని వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. కొంత సమయానికి కులకర్ణి సర్కార్ ఇంటి నుండి బయటికి వచ్చి, హరి ఓం హరి ఓం, అంతపంతా నేను చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లని పూర్తి చేశారా అని అడుగుతారు. వెంటనే అంతపంతా హా సర్కార్ అని అంటారు. ఇంతలో కులకర్ణి మరలా గుర్తు చేసుకొని, ఆ అమ్మాయి వేసిన బొమ్మని పూర్తిగా దేంతో అయినా కప్పారా అని అడుగుతారు. వెంటనే అంతపంతా, సర్కార్ మీరు నిశ్చింతగా ఉండండి, మీకు ఎటువంటి లోటు రాకుండా మేము జాగ్రత్తగా అన్ని పనులని పూర్తి చేశాము, మీరు ధైర్యంగా ఉండండి చాలు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, చాలా రోజులకి ఒక మంచి పని పూర్తి చేసినట్టుగా ఉందిరా మీరు అని మెచ్చుకుంటూ, అయినా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఆ గోకుల్దాస్ మామూలు వ్యక్తి కాదు, అతను ఒక నాస్తికుడు, అతన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో గుర్రం శబ్దం వస్తుంది. వెంటనే కులకర్ణి సర్కార్ గుమ్మం వద్దకు వెళ్ళి అతనికి స్వాగతం పలుకుతారు. ఇంతలో గోకుల్దాస్ కూడా నమస్కరిస్తారు.
ఇంతలో కులకర్ణి అతనికి పూలమాల వేయబోతారు. వెంటనే ఆ వ్యక్తి, అవసరం లేదు, ఇవన్నీ అవసరం ఏమున్నాయి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతారు. వెంటనే కులకర్ణి నవ్వుతూ, అదేమిటండి మీరు అలా మాట్లాడతారు, మీరు ఒక పై అధికారిగా మీరు మా గ్రామంని పర్యవేక్షించడానికి వస్తున్నప్పుడు నేను ఒక చిన్న అధికారిగా మిమ్మల్ని స్వాగత సత్కారాలతో ఆహ్వానించడం నా బాధ్యత కదా అని నవ్వుతూ అంటారు. వెంటనే గోకుల్దాస్, సరే సరే ధన్యవాదాలు అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్, రండి రండి, నేను మీకోసం చాలా ఏర్పాట్లు సిద్ధం చేశాను, మీకోసం పంచ పర్వాణాలు సిద్ధం చేశాను, మీరు మొదట ఆహారాన్ని భుజించండి, ఆ తర్వాత నిశ్చింతగా ఇక్కడ అంతా పర్యవేక్షించండి అని అంటారు. వెంటనే ఆ వ్యక్తి, లేదు లేదు, నేను మొదట నా కర్తవ్యానికి ప్రాధాన్యత ఇస్తాను, నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఈ షేడి గ్రామం మొత్తాన్ని తిరిగి ఇక్కడ ప్రాంతాన్నంతా పర్యవేక్షించడానికి వచ్చాను కాబట్టి మొదట నా బాధ్యతని పూర్తి చేసిన తర్వాతనే నేను అతిథి సత్కారాలని స్వీకరిస్తాను అని అంటాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో, చూస్తుంటే నేను అనుకున్న దానికంటే ఈ గోకుల్దాస్ని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది, అంత సులభం కానట్లుగా ఉంది, దేనికి లొంగడం లేదే, ఇతనితో కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే గోకుల్దాస్, ఏమిటి ఆలోచిస్తున్నారు, మీరు కూడా నాతో పాటు ఈ షీడి గ్రామాన్ని చూపించడానికి వస్తారా అని అడుగుతారు. కులకర్ణి సర్కార్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, హా తప్పకుండా వస్తాను, నేను మీతో పాటు ఖచ్చితంగా వస్తాను అని, రండి రండి, షీడి గ్రామం మొత్తం మీరు పూర్తిగా పర్యవేక్షిద్దు అని అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు పరి, సాయి, శివుని స్వామికి మనం పీఠమైతే సిద్ధం చేశాము, కానీ స్వామివారిని ఆరాధించడానికి పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి అని బాధపడుతుంది. వెంటనే సాయి, పరి, సబూరి అని తన భిక్షపాత్ర ఉన్న జోలిని చూస్తూ అలా శూన్యంలోనికి చూస్తారు కొంత సమయం. ఇంతలో సాయి మహిమ ద్వారా అందులోంచి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. వెంటనే సాయి అందులో నుండి అన్నిటినీ పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు అన్నీ తీసి అలా అరిటాకు మీద పెడుతూ ఉంటారు. ఇంతలో పరి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా సాయి కొంత సమయానికి ఒక ప్రమిదం తీసి దాన్ని వత్తిపెట్టి వెలిగిస్తారు. అలా ఆశ్చర్యంగానే చూస్తూ ఉండిపోతుంది పరి. మరోవైపు కులకర్ణి సర్కార్ గోకుల్దాస్ని తీసుకొని గ్రామంలోనికి వెళ్తాడు. ఇంతలో ప్రజలంతా వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు. గోకుల్దాస్ వాళ్ళందరినీ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మరోవైపు విశ్వాసరావు అలాగే ఆత్మారాం కంగారు పడిపోతూ ఉంటారు. ఆత్మారాం చాలా బాధగా, పరి ఇంత ఉదయాన్నే కనీసం ఎవరితో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఏమిటో, ఇంత చిన్న పిల్ల ఈ గ్రామంలో ఇంతవరకు కనిపించడం లేదంటే ఇప్పుడు మనం ఎక్కడని వెతకాలి, పరి చాలా బాధపడిపోయినట్టుగా ఉంది, ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియడం లేదు, నాకు చాలా చింతగా ఆందోళనగా ఉంది అని కంగారు పడుతూ బాధపడిపోతూ ఉంటాడు. వెంటనే విశ్వాసరావు, బావా నీవు కంగారు పడకు, పరి చిన్నపిల్ల నువ్వే అంటున్నావు కదా, ఎంతో దూరం వెళ్ళి ఉండదు, ఆమె ఏదో కొంచెం బాధలో ఇబ్బందులు ఆడుకోవడానికో లేదా ఎక్కడికైనా చిరుతిండ్లు తినడానికో వెళ్ళి ఉంటుంది, మనం వెంటనే వెళ్ళి ఆమెను పట్టుకునే ప్రయత్నం చేద్దాం, దాదాపు ఇప్పుడు కొంత దూరం వచ్చేసాం కదా, మరి కొంత దూరం ఇలా అడుగుతూ వెళ్తే వెంటనే దొరుకుతుంది, నీవు కంగారు పడకు, రా నాతో పాటు రా అని చిన్నగా నచ్చజెప్పి తీసుకొని వెళ్తాడు. మరోవైపు సాయి, పరి ఇప్పుడు నీకు కావాల్సినవి అన్నీ లభించాయి కదా, ఇప్పుడు శివుని స్వామికి పూజ చేయి అని అంటారు. వెంటనే పరి పసుపుతో పూజ చేస్తూ కుంకుమని పెడుతూ అలా పండ్లని అన్నిటినీ స్వామివారికి పెట్టి తర్వాత దీపారాజనతో స్వామివారిని దీపాన్ని తిప్పి తర్వాత ఆరాధిస్తూ ఉంటుంది. ఇంతలో సాయి, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా పూజను నిర్వహించడం పూర్తయిందా అని అడుగుతారు. వెంటనే పరి చాలా సంతోషంగా, హా సాయి, నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, నాకు మా అమ్మ చెప్పింది శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని స్వామిని ఆరాధించి మనస్ఫూర్తిగా మనం ఉపవాసం ఉండి ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని చెప్పారు అని అంటుంది. వెంటనే సాయి, పరి నిజం చెప్పాలంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలని ఎక్కడా లేదు, స్వామివారికి దగ్గరగా ఉండడం కోసం మనం పెట్టుకున్న పద్ధతులు ఇవన్నీ, నిజానికి స్వామివారు ఎప్పుడూ చెప్పనే లేదు, మీరు ఉపవాస దీక్షను పూర్తి చేసిన అప్పుడు మాత్రమే నేను మీ కోరికలు నెరవేరుస్తాను అని. నిజానికి మనం ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనం స్వామివారికి నిశ్చంతగా మన మనసుని పెట్టి పూజను నిర్వహించి మన మనసులోని కోరికను తెలియపరిచినట్టయితే స్వామివారు వాటిని పూర్తిగా నెరవేరుస్తారు. నిజానికి కొంతమంది ఆకలిగా ఉన్నప్పటికీ దాన్ని అలాగే అంచుకొని స్వామివారి కోసం ఉపవాస దీక్షని పూనుతూ ఉంటారు. స్వామివారికి అటువంటి సమయంలో కోపం వస్తుంది. అలా బాధపడుతూ స్వామివారి కోసం పూజ చేయి, అలాగే ఉపవాసం చేయని స్వామివారి ఎప్పుడు చెప్పలేదు. తన మనసుని తాను బాధించుకుంటూ స్వామివారిని పూజ చేసినట్టయితే స్వామివారికి కూడా కోపం వచ్చే ఆస్కారం ఉంది. మనం ఎప్పుడు ఒకరిని నొప్పించకూడదు, మనల్ని నొప్పించుకోకూడదు. మనం మనశ్శాంతిగా ఉండాలి, అలాగే స్వామివారికి కూడా
తృప్తిగా మనం పూజను నిర్వహించాలి అని సాయి ఆమెకి విన్నపిస్తారు. మరోవైపు కులకర్ణి సర్కార్ గోకుల్దాస్ వెళ్తూ ఉండగా ప్రజలందరూ వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు. వెంటనే గోకుల్దాస్, ఇదేమిటి, ఇక్కడ ప్రజలందరూ ఈ విధంగా వింతగా ప్రవర్తిస్తున్నారు, ఇంత మర్యాద ఇవ్వవలసిన అవసరం ఏముంది అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, అయ్యో గోకుల్దాస్జీ, ఇక్కడ ప్రజల్ని నేను చాలా చక్కగా చూసుకుంటాను, వాళ్ళకి ఏది అవసరమైనా సమయానుసారం నేను అందిస్తూ ఉంటాను, ఆ గౌరవంతోనే మీకు కూడా వాళ్ళు అతిథి సత్కారాలు అలాగే ఇలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారు మీతో కూడా అని అంటారు. ఇంతలో అంతా హా నిజంగా మా సర్కార్ గారు ప్రజలందరినీ వారి బిడ్డల్లా చూసుకుంటారు, వాళ్ళకి ఏ లోటు రాకుండా చక్కగా కావాల్సినవి అన్నీ సమయానికి అందిస్తారు సార్, అందుకే వీళ్ళు ఇలా వంగి వంగి దండాలు పెడుతున్నారు, మీరు దీన్ని గుర్తించాల్సి ఉంది అని అంటారు. ఇంతలో వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా హనుమాన్ ఆలయం వస్తుంది. వెంటనే సర్కార్, ఇదే మా హనుమాన్ మందిరం అండి అని అంటారు. వెంటనే ఆ వ్యక్తి, నాకు ఇవన్నీ చూడాలని కాదు, నేను కేవలం షిరిడి గ్రామాన్ని పూర్తిగా ఒకసారి పర్యవేక్షించడానికి మాత్రమే వచ్చాను అని అంటారు. నాకు తెలుసండి, కానీ అనుకోకుండా ఇలాంటి మందిరాలు అలాగే మిగిలినవి వచ్చినప్పుడు చెప్పడం నా బాధ్యత కదా అని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఖండోబా ఆలయం వద్ద ప్రజలందరూ పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో గోకుల్దాస్ వాళ్ళని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కులకర్ణి సర్కార్ కంగారు పడిపోతూ, అది ఈ రోజున శివరాత్రి పర్వదినం కదండి, అందుకే అంతమంది జనం ఒకటే చోట మందిరం వద్ద ఉన్నారు, ఏమీ అనుకోకండి, ఈరోజు కేవలం శివరాత్రి పర్వదినం సందర్భంగానే అంతమంది ఒకటే చోట ఉన్నారు అని మరలా చెబుతారు. వెంటనే గోకుల్దాస్, మరేం పర్వాలేదు, నేను దాని గురించి ఆలోచించడం లేదు, ఈ ప్రజలందరూ రాళ్ళకి ఎందుకు పూజ చేస్తారా అని నేను చూస్తున్నాను అంతే అని చెప్పి అక్కడి నుండి మరలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు సాయి చెప్పిన విధంగా పరి అలా స్వామిని చూస్తూ శివలింగానికి మనసులో స్మరించుకుంటూ, స్వామి, నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మా అమ్మ ఇంతకుముందు నన్ను చాలా బాగా ప్రేమిస్తూ ఉండేది, నేను కూడా చాలా సంతోషంగా ఉండేదాన్ని, కానీ ఇప్పటికి నేను మా అమ్మకి ఏమాత్రం నచ్చడం లేదు, ఆమె నన్ను పూర్తిగా ద్వేషిస్తుంది, ఆమెకి నేను ఏ విధంగా ఉంటే నచ్చుతుందో ఆ విధంగా నన్ను పూర్తిగా మార్చమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్మరిస్తూ కోరుకుంటున్నాను, దయచేసి నాకు ఈ సహాయం చేయండి, మా అమ్మగారికి నచ్చే విధంగా నన్ను మార్చండి, ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఇదే అని మనసులో స్మరించుకొని ఆ తర్వాత కళ్ళు తెరుస్తుంది. ఇంతలో ఆమెకి ఎదురుగా పాము కనిపిస్తుంది. కంగారు పడిపోతూ అలా ఆశ్చర్యంగా చూస్తూనే ఉండిపోతుంది. కొంత సమయానికి సాయి కూడా కళ్ళు తెరిచి చూస్తారు. ఇంతలో సాయికి కూడా కనిపించడంతో అలా సాయి నవ్వుతూ ఉంటారు. పరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.